శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ గారు. ఫోన్ నెంబర్ 9391999512. ఈ రోజున ఖచ్చితంగా వృషభ రాశి జాతకులకు ఇలా జరగడం ఖాయం. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న అంశం. మిమ్మల్ని జాగ్రత్త పరచడం కోసమే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. వృషభ రాశి జాతకులు, ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి. ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక భావోద్వేగ రహిత అయిన అంతర్లీనంగా గాఢమైన భావాల మధ్య ప్రయాణిస్తున్నాడు. రాహువు 10వ స్థానంలో ఉండడం వల్ల సమాజపు ఉద్యోగ పరమైన, వ్యక్తిగత గుర్తింపు పరమైన సంఘర్షణలు మొదలవుతాయి. నిందలు, ఆరోపణల కలయికతో ఈ రోజు ఉండవచ్చు. కానీ ప్రశాంత చిత్తంతో మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీ పరువుకు ఏ భంగం కలగదు. ఈ రోజున మీ యొక్క జీవితంలో 3వ వ్యక్తి కారణంగా మీ మిత్రుడు లేదా ప్రేమికుడు లేదా సహచరుడు మీ మీద అపార్థం పెంచుకోబోతున్నాడు. మీరు ఏమీ చేయకపోయినా సరే దూరంగా జరిగే విషయం మీ పైన ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంతో కాలంగా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆత్మీయుడు లేదా మిత్రుడు, ప్రియుడు, జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఈ రోజున మీ నుంచి దూరంగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ఏ తప్పు చేయకపోయినా వారు ఒక తప్పుదారిలో నడుస్తున్నారు. 3వ వ్యక్తి చెప్పిన అబద్ధాల వల్ల మీరు చాలా బాధపడతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీ యొక్క శబ్దాన్ని వినకుండా మీరు చెప్పకముందే వారు నిర్ణయం తీసేసుకుంటారు. ఇలా జరగదని అనుకున్నాను అనిపిస్తుంది, కానీ ఇది జరగడం మాత్రం ఖాయమని మీ మనసుకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి వల్లే వారు మారిపోతారు. గతంలో మిమ్మల్ని నమ్మిన వారే ఇప్పుడు మీ పైన సందేహంతో మాట్లాడతారు. ఒక సందర్భంలో వారు మీ వల్లే ఇలా జరిగింది అనే మాట కూడా తూలనాడవచ్చు. మీరు నమ్మిన కొలీగ్ మీపై తప్పుడు దారిలో ప్రచారమైతే చేయొచ్చు. మీ యొక్క విజయాన్ని చూసే వాళ్లలో ఒక వ్యక్తి మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తారు. మీ పేరుపై వచ్చిన నమ్మకం కారణంగా మీపై నమ్మకం అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క ఉన్నత స్థితి ఇందుకు కారణం కావచ్చు. కుటుంబ సభ్యులు కూడా అనుకుని మాటలతో ఈ రోజున కాస్త మనస్పర్ధలతో దూరం కావచ్చు. మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. చిన్నపాటి విషయం ఈ రోజు పెద్దగా మారుతుంది. మీ వాదన వినా నిజమని అర్థం చేసుకోరు. ఈ ఒక్క రోజున ఒత్తిడిని సహించండి. ఊహించని ఒత్తిడిని ఎదుర్కోండి. కానీ మాట్లాడాలనుకున్నా ఏమీ ఉపయోగం లేదని మీకు తెలుస్తుంది. ఆత్మగౌరవం గాయపడుతుంది. నేను చేసిన తప్పు ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి మెదిలేస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఎలాంటి తప్పు చేయలేదని బలంగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో ఒక పెద్ద మనిషి మాటలు మీకు చాలా వరకు కూడా కృంగదింపుగా ఉండొచ్చు. ఒక నిర్ణయం కూడా ఈ రోజున తీసుకుంటారు, కానీ కొంచెం ఆలస్యం చేయండి. ఎవరి మాటలతో తడబడవద్దు. మౌనంగా ఉంటేనే గెలుస్తారు. ఈ రోజున స్పందనకు ప్రతిస్పందన వద్దు అని చెప్పండి. ఎదుటి వారు కోపంగా ఉన్నా సరే మీరు నెమ్మదిగా ఉండండి. ఎవరు మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించినా కాలమే వారికి జవాబు చెప్తుంది. ఇక ఈ దూరం, ఈ విరోధం మీ మనసులో ఒక కొత్త అర్థాన్ని, కొత్త గుణపాఠాన్ని పుట్టిస్తుంది. కొత్తగా ఆలోచించడం ఇకనైనా మొదలు పెడతారు. చెడు వెనుక మంచి తప్పక ఉంటుంది. పాత బంధాలను వెళ్లగొట్టడం నేర్చుకుంటారు. ఇది మీకు చాలా వరకు అయోమయంగా ఉన్నా మీ జీవితం మంచిగా మారడానికి ఇది ఒక సుగమం అవుతుంది. మీ జీవితాన్ని మార్చే అయోమయపు మొదటి అడుగు అవుతుంది. మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక మీకు పాత బంధాలు వెళ్లగొట్టడం అనేది అర్థమవుతుంది. ఎవరు మంచి, ఎవరు చెడు అర్థమవుతుంది. చివరాఖరకు ఈ అయోమయమే ఈ రోజున మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కూడా కావచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు నిశ్చింతగా ఉండండి, మౌనంగా ఉండండి.
తప్పు చేయకపోతే కాలం సమాధానం తప్పక చెప్తుంది. అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.